అండ్ దెన్ టీచర్స్ కన్నా నేను విలేజ్లో ఉన్న పిల్లలందరికీ ఏం చెప్తున్నానంటే అండి, చాలామంది విలేజ్లో నేను మాట్లాడినప్పుడు టౌన్స్లో నేను ఇన్స్పెక్టర్ అవుతాను, డాక్టర్ అవుతాను, వీళ్ళందరూ ఏమైనా ఇచ్చేయాలంటే ఒక గ్రూప్గా ఫామ్ అవ్వండి. అమెరికాలో హై స్కూల్స్లో క్లబ్స్ అనే కాన్సెప్ట్ ఉంది. స్టూడెంట్ క్లబ్స్ ఇండియాలో అది రావాలండి. ఎవరు ఉద్ధరించగలరు. ఆ స్టూడెంట్ క్లబ్ ఇస్ సెల్ఫ్ సస్టైన్. ఫైనల్ ఇయర్ వాళ్ళు రన్ చేస్తారు, 12th గ్రేడ్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ క్లబ్ అని ఉంటుంది, లేకపోతే ఆర్ట్స్ క్లబ్ అని ఉంటుంది. ప్రతి స్కూల్లో నా రిక్వెస్ట్ టీచర్స్, మీరు వెళ్ళి క్లబ్స్ ని స్టార్ట్ చేయండి. ఇంకా అక్కడి నుంచి తిరుగుతుందండి, చక్రం తిరుగుతుందండి. ఆ క్లబ్కి ఎవ్రీ ఫ్రైడే సాటర్డే 2 hours వదిలేసాను వాళ్ళని. మీరేం మేనేజ్ చేయద్దు వాళ్ళు. ఆ క్లబ్కి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, కోఆర్డినేటర్ ఉంటాడు, పిల్లలు ఉంటారు, ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటే ఉంటుంది. వాళ్ళందరినీ ఆ క్లబ్లో పెట్టండి. కంప్యూటర్ సైన్స్ చదివే వాళ్ళందరూ ఆ క్లబ్లో కూర్చుంటారు. డాన్స్ కల్చర్ వాళ్ళు ఆ క్లబ్లో ఉంటారు. అంటే క్లబ్ అంటే ఇది తప్పు మాట ఏం కాదు. ఇట్స్ గెట్ టుగెదర్ ఆఫ్ పీపుల్ విత్ సేమ్ మైండ్ సెట్. ఒక్కడు నేను ఇంజనీర్ అవుతాను ఒక్కడు ఆలోచించాను, కానీ 20 మంది కలిసి ఆలోచిస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నేను కొంతమందికి చెప్పాను, ఓకే నువ్వు ఇంజనీర్ అవ్వాలనుకుంటావు కదా, 20 మంది ఒక ఎక్స్కర్షన్కి వెళ్ళండి ఇంజనీరింగ్ కాలేజ్కి, నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజ్కి చూసిరండి. రైట్, ఆ కొత్త ఐడియాలు వస్తాయి మీకు, లేకపోతే మీరే ఎంటర్ప్రినర్స్ అవుతారు. సో ఈ క్లబ్ కల్చర్ స్కూల్లో, క్లబ్స్, గవర్నమెంట్ స్కూల్స్లో ఇమీడియట్గా నా టీచర్స్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు 100% మీకు ప్రెషర్ కూడా తగ్గిపోతుందండి. ఒక మంచి షార్ప్ ఉన్న ఒక 12th వరకు ఉందనుకోండి, మరి 10th వరకు 10th క్లాస్ వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళని లేటర్ చేయండి. 8th 9th దీంట్లో 10th వాళ్ళు ఒక్కళ్ళు కాదు, 8th 9th 10th వాళ్ళు ముగ్గురు ఉన్నారు. సో నెమ్మదిగా క్లబ్ సస్టైన్ అవుతూ ఆ 10th అతను వెళ్ళిపోయాం కానీ మళ్ళీ 9th 10th వెళ్తాడు సస్టైన్. సైన్స్ క్లబ్ మేము చిన్నప్పుడు మాకు ఉండేవాడి, సైన్స్ క్లబ్ ఉండేది, అందరూ దాంట్లో ఉండేవాళ్ళం. ఆర్ట్స్ క్లబ్ ఉండేది, స్పోర్ట్స్ క్లబ్ ఉండేది, స్పోర్ట్స్లో మన డివిజన్స్ ఉండేవి. మన టీచర్స్ సిన్సియర్ రిక్వెస్ట్ టు గవర్నమెంట్ స్కూల్స్, ఇంజనీరింగ్ స్కూల్స్, ప్లీజ్ గెట్ ద కల్చర్ బ్యాక్. అప్పుడు సెల్ఫ్ ఎంపవర్మెంట్ అక్కడ స్టార్ట్ అవుతుంది.